నమస్తే, నేను ప్రియాంకారావు. కవిత ఈవిడ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, తమిళనాడు ఎలక్షన్స్ గురించి మొదటగా మనం మాట్లాడుకోవాలి. ఎప్పుడైతే తమిళనాడు ఎలక్షన్స్‌లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కింగ్ అవ్వడానికి ఇంకొన్ని క్షణాలే మిగిలున్నాయి. ఇంకొన్ని సీట్లే మిగిలున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ గ్రాస్‌ని చూసిన తర్వాత కవిత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. నెక్స్ట్ తెలంగాణకి నేనే సీఎంని అని. మరి ఏ కాలిక్యులేషన్‌తో ఆవిడ ఇంత హ్యాపీగా ఉన్నారు, తానే సీఎం అవుతానని చెప్పేసి ఈ ఎలక్షన్‌ని బేస్ చేసుకొని ఎలా చెప్తున్నారు అనేది మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. తమిళనాడు ఎలక్షన్స్‌కి, తెలంగాణ ఎలక్షన్స్‌కి ఏంటి సార్ పొంతన? అక్కడ టీవీకే విజయం సాధించింది అంటే చాలా పెద్ద కృషి ఉంది. బట్ దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ నేనే సీఎం అవుతాను అని చెప్పేసి కవిత గారు ఎలా చెప్తున్నారు? డెఫినెట్గా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫలితాలు ఇంకో రాష్ట్రం మీద ఎంతో కొంత ప్రభావితం చూపిస్తాయి. దానికి ఉదాహరణ మనం తీసుకుంటే కనుక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత జరిగినటువంటి ఎలక్షన్ తెలంగాణలో. సో ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద పడి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దోహదపడింది. ఓకే. సేమ్ అలానే సౌత్ మనం యూనిట్గా తీసుకుంటే సౌత్లో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం తీసుకుంటే కనుక ఇప్పుడు తమిళనాడులో ఉండేటువంటి రాజకీయ పార్టీలని తెలుగు రాష్ట్రాల్లో ఉండే రాజకీయ పార్టీలని మనం కంపేర్ చేసుకోవచ్చు. రెండు స్ట్రాంగ్ పార్టీలు తమిళనాడులో ఉన్నాయి. ఒకటి అన్నా డిఎంకే, రెండు డిఎంకే. ఈ రెండు స్ట్రాంగ్ పార్టీలు ఉంటే ఈ పార్టీ ఉంటుంది, లేదంటే ఆ పార్టీ ఉంటుంది అధికారంలో. మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం మనం తమిళనాడులో. మరి ఇవాళ మూడో ప్రత్యామ్నాయం వైపు ఓటర్లు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ అంటే అన్నా డిఎంకేలో జయలలిత తర్వాత జరిగినటువంటి పరిణామాలు కుటుంబ వ్యవహారాలు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ వ్యవహారాలు, రాజకీయ కుటుంబంలో జరిగినట్టు వ్యవహారాలు. ఎందుకు అక్కడ ఏమేమి జరిగినాయి? జయలలిత చనిపోయిన తర్వాత శశికళ ఒక గ్రూపు, పళనిస్వామి గ్రూపు, పన్నీర్ సెల్వం ఇంకో గ్రూపు. ఆయన ఏకంగా పన్నీర్ సెల్వం అయితే డిఎంకేలో వెళ్ళిపోయాడు. సో ఇవన్నీ చిన్న భిన్నం అయిపోయింది పార్టీ అన్నా డిఎంకే. దాంతో ఎక్కడ దాకా ఆగిపోయింది? ఇవాళ ప్రతిపక్ష హోదా దాకా ఆగిపోయింది. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఇవాళ. ఎందుకంటే డిఎంకే ఒకవేళ ఇంకా 4-5 సీట్లు గెలుచుకుంటే ఇప్పుడు రిజల్ట్ని బట్టి ప్రధాన ప్రతిపక్షం దానికి వస్తుంది. ప్రధాన ప్రతిపక్షం కోసం డిఎంకే, అన్నా డిఎంకే పోటీ పడుతున్నాయి ఇప్పుడు తమిళనాడులో. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ రెండు పార్టీలతో ఇసుకెత్తింది ప్రజలకి. జనరల్గా తమిళనాడు ఓటర్లు ఒకసారి డిఎంకేకి, ఇంకోసారి అన్నా డిఎంకేకి ఇలా ఇస్తుంటారు. కానీ ఈసారి రెండోసారి కూడా డిఎంకే ఖచ్చితంగా గెలుస్తుంది, స్టాలిన్ సీఎం అవుతాడని చెప్పి అనుకున్నారు అందరూ. ఎగ్జిట్ పోల్స్ కూడా అయ్యాయి చెప్పింది. కానీ మూడో ప్రత్యామ్నాయం వైపు ఓటర్లు మళ్ళారు. ఎందుకు మళ్ళారంటే సుదీర్ఘమైన రాజకీయ నేపథ్యాల్లో ఈ రెండు ఫ్యామిలీలకు సంబంధించిన వ్యవహారాన్ని చూశారు, ఈ రెండు పార్టీలకు సంబంధించిన వ్యవహారాలు చూశారు. దాంతో థర్డ్ ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోయారు. దీన్ని మనం తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ తెలంగాణలో ఎలా ఉన్నాయని మనం చూసుకుంటే కనుక ఇప్పుడు 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీని చూశారు కదా, 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీని చూస్తున్నారు, ఇప్పుడు చూస్తారు. ఈ రెండు పార్టీలు ఎలా చేశాయి? రెండే అన్నట్టుగా ఇప్పుడు పబ్లిక్లో ఉంది. థర్డ్ ఆల్టర్నేటివ్ కనపట్ల. థర్డ్ ఆల్టర్నేటివ్ ఏముంది? బీజేపీ కనపడుతున్నాడు ఇప్పుడు వరకు. తమిళనాడులో కూడా థర్డ్ ఆల్టర్నేటివ్ బీజేపీ లాగా కనపడింది. ఇక్కడ కూడా రేపు బీజేపీ సొంతగా గెలిచే పరిస్థితి ఉందా? ఇక్కడ బీజేపీ లేదు. తమిళనాడులో ఉండేటువంటి పరిస్థితి బీజేపీది ఇక్కడ కూడా ఉంది, కాదు కొంత మెరుగ్గా ఉంది. ఇలాంటి సమయంలో కవిత కొత్త పార్టీ పెట్టింది. కొత్త పార్టీ పెట్టి నేనే సీఎం అని చెప్పి చెబుతుంది మొదటి నుంచి. ఎందుకు నువ్వే సీఎం అని అంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఉద్యమకాలను మర్చిపోయింది, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని మర్చిపోయారు, యువతని పట్టించుకోలేదు, బహుజనుల్ని పట్టించుకోలేదు, ఇలా బీసీలను పట్టించుకోలేదు, ఇలా చెప్తుంది ఆవిడ. ప్లస్ ఇంకోటి ఏంటంటే కంపారిజను విద్యా వైద్యం రెండు ఫ్రీ అంటుంది. సేమ్ ఇదే విద్యా వైద్యం ఫ్రీ అన్నాడు విజయ్ అక్కడ మేనిఫెస్టోలో. విద్యా వైద్యం ఫ్రీ అని పెట్టాడు అక్కడ. ఇక్కడ కవిత గారు నిన్నగాక మొన్న నేను అధికారంలోకి వస్తే విద్యా వైద్యం ఉచితంగా ఇచ్చేస్తానని చెప్పి చెప్పారు. సో కాబట్టి విజయ్ ఆడు గెలుపు అనేది చూసిన తర్వాత సో తెలంగాణలో కూడా ప్రత్యామ్నాయంగా నన్నే నమ్ముతారు ప్రజలు, నాది కొత్త పార్టీ, నేను కొత్తగా పెట్టాను కాబట్టి నన్నే నమ్ముతారు అని చెప్పి భావిస్తుంది ఆవిడ.
అసలు ఎక్కడ దాకా విజయసాయి రెడ్డి గారు ఇంకా పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. చేయలేదు. ఆయన ఎక్స్ ఖాతాలో కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశాడు, కొత్త పార్టీలకు అవకాశం ఇస్తున్నారు ఓటర్లు, ఓకే. తమిళనాడులో ఇచ్చారు కొత్త పార్టీలకి, కాబట్టి మిగతా రాష్ట్రాల్లో సౌత్లో ఉండే మిగతా రాష్ట్రాల్లో కూడా కొత్త పార్టీలకు అవకాశం ఉందని. వాస్తవంగా రాజకీయ శూన్యత కనిపిస్తుంది తెలంగాణలో, రాజకీయ శూన్యత. ఎందుకు? ఇప్పుడు నేను అక్కడ అన్నాడీఎంకే పరిస్థితి ఎలా ఉందో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా అలానే ఉంది కదా. ఇప్పుడు కవిత బయటకు వచ్చేసారు, కవిత గారు వచ్చేసారు బయటికి. ఇప్పుడు హరీష్ రావు గారు, తర్వాత కేటీఆర్ గారు 2 గ్రూపులు, ఎవరు అవును అనుకున్నా కాదనుకున్నా వాళ్ళిద్దరి మధ్య గ్రూప్ రాజకీయాలని అంతర్గతంగా ఉన్నాయనేది పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ఇక కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి రావట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్నాడీఎంకే తోటి బీఆర్ఎస్ పార్టీని పోల్చుకోవడానికి అవకాశం ఉంది కదా. సో అలాగే స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి అక్కడ పరిపాలించాడు 5 సంవత్సరాలు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అక్కడ చూసిన తర్వాత స్టాలిన్ ఓడించారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీని చూసిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. సరే, ఆయన పందాల ఆయన వెళ్తున్నటువంటి క్రమంలో ప్రజా వ్యతిరేకత అయితే వస్తుంది ఖచ్చితంగా. కానీ మొన్నటి వరకు ఏంటి, జనరల్గా ఏంటి, కొత్త పార్టీ వస్తే కనుక ఆ కొత్త పార్టీ అధికారంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి ప్రజా వ్యతిరేక ఓట్ బ్యాంక్ని చీల్చుకుంటాయి అనేటువంటి ఒక ఒపీనియన్ ఉండేది. దాన్ని బద్దలు చేస్తూ తమిళనాడు ఫలితాలు కనిపిస్తున్నాయి మనకి. కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు అనేది. మొన్నటి వరకు కొత్త పార్టీ, ఇప్పుడు సపోజ్ 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు, ప్రజారాజ్యం పార్టీ. దాని కారణంగా రెండోసారి రాజశేఖర రెడ్డి గారు సీఎం కాగలిగారు అనేది ఒక ఈక్వేషన్ వినిపిస్తూ ఉంటారు. కానీ ఆ ఈక్వేషన్ని మొత్తం చెరిపేస్తూ విజయ్ తమిళనాడులో కొత్త పార్టీ వస్తే ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీలని కాదని చెప్పి ఓటర్లు కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతారని చెప్పి నిరూపించాడు. దాన్ని బేస్ చేసుకుని కవిత గారు ఇప్పుడు ఆల్రెడీ ఈ 2 పార్టీల మీద విసుగెత్తిపోయారు కాబట్టి ఈ 3 పార్టీల మీద బీజేపీ అసలు లెక్కలో లేదు. బీజేపీ తన్నే నమ్ముతారు ఓటర్లు, అమ్మ పాలన తీసుకొస్తాను అని చెప్తుంది ఆవిడ. సో కాబట్టి ఇప్పుడు విజయ్ ఫలితం అనేది ఖచ్చితంగా జోషిస్తుంది కవిత గారికి. ఆల్టర్నేటివ్ గురించి ఓటర్లు ఆలోచిస్తున్నారు అని ఎందుకు ఆలోచిస్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు అంటే దీనికి కూడా రీజన్ ఉంది. ఊరికే ఏదో తమిళనాడు ఫలితాలను మాత్రమే మనం బెంచ్ మార్క్ తీసుకొని ఇక్కడ కవిత గారికి ఛాన్స్ ఉందని చెప్పి మనం ఊరికే గుడ్డిగా అంటానికి కూడా లేదు. ఇప్పుడు ఏ రాష్ట్రంలో తీసుకున్నా, తెలంగాణలో తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నా, మీకు న్యూట్రల్ ఓటర్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది, చదువుకున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. వీళ్ళు సాలిడ్గా ఈ పార్టీకే అని చెప్పి ఉండరు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే సాలిడ్గా ఏ పార్టీకి ఆ పార్టీ ఓట్ బ్యాంక్ ఉండేటువంటి సిస్టమ్ ఉండేది. ఇవాళ చదువుకున్నారు, చాలామంది చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వీళ్ళంతా న్యూట్రల్ ఓటర్స్. ఎలా న్యూట్రల్ ఓటర్స్ అంటే ఇవాళ ఈ పార్టీకి అవకాశం ఇచ్చాం, పరిపాలన 5 సంవత్సరాలు చేశారు, ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏం చేశారు అనేది బేరీజ్ వేసుకొని నెక్స్ట్ ఆలోచిస్తారు. నెక్స్ట్ ఆలోచించినప్పుడు మొన్నటి వరకు ఆ పార్టీ ఉంది కదా గత 5 సంవత్సరాల్లో, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇదే కదా చేసింది, కాబట్టి వీ గో ఫర్ అనదర్ ఆల్టర్నేటివ్ అని ఆలోచిస్తున్నారు న్యూట్రల్ ఓటర్స్. ఇవాళ న్యూట్రల్ ఓటర్స్ సంఖ్య పెరిగింది కాబట్టి తమిళనాడులో విజయ్ గెలవడానికి ఒక కారణం. సరే, ఆయనకి చాలా కారణాలు ఉన్నాయి, అది వేరు, సినిమా స్టారు అవన్నీ ఉన్నాయి. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఎక్కువ అయ్యారు కాబట్టి ఆ విజయానికి కారణం ప్రధానంగా అనేది చెప్పుకోవచ్చు. సేమ్ అలానే ఇక్కడ కూడా కేసీఆర్ గారి పరిపాలన చూశారు, రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూశారు కాబట్టి ఈ న్యూట్రల్ ఓటర్స్ ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు? రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కేసీఆర్ గారికి వెళ్ళాలి, కానీ వెళ్ళరు. ఎందుకు? కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాలు చూశారు, మళ్ళీ అదే పరిపాలన కదా ఆయన చేసేది. సో కాబట్టి మనం ఆల్టర్నేటివ్ చూద్దాం అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది న్యూట్రల్ ఓటర్స్. సో అందుకే విజయ్ ఎలా గెలిచాడు అనే దాని మీద ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నారు కవిత గారు. రీసెర్చ్ చేసి విజయ్ తరహాలో తాను కూడా ముఖ్యమంత్రి కావాలి తెలంగాణలో అనేటువంటి ఒక హోప్స్ ఆవిడకి ఆల్రెడీ నేను సీఎం అవుతానని చెప్పి అంటున్నారు ఆవిడ. ఇప్పుడు విజయ్ గెలుపు మరింత జోష్ ఇచ్చిందని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.